యాక్చువల్‌గా నేను ఇప్పుడు నీకు చూపిస్తాను ఒకసారి. ఓకే సార్. ఆహ్, గిithub అకౌంట్ నాది ఉందన్నమాట. అది సార్ మీ స్క్రీన్ రావట్లేదు సార్, మీ స్క్రీన్. ఒక్క నిమిషం షేర్ చేసి ఓకే సార్. వచ్చిందమ్మా? వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు నేనేంటంటే గిithub అకౌంట్ లింక్ నీకు ఇప్పుడు పంపిస్తానన్నమాట. ఓకేనా? ఓకే సార్. సి లాంగ్వేజ్‌కి ఒక లింక్ క్రియేట్ చేశాము గిithub. ఓకే. ఈ రోజు నుంచి ఏందంటే నేను రాసిన ప్రోగ్రామ్స్ వాట్సాప్ పెట్టను. ఎందుకంటే ఓకే. దీంట్లోకెళ్ళి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ, బేసిక్‌లోకెళ్తే బేసిక్ ఆ, ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏ ఓకే ప్రోగ్రామ్ సార్. క్లిక్ చేస్తే ఆ ప్రోగ్రామ్ విత్ నోట్స్ కూడా పక్కన డాక్యుమెంటేషన్ లాగా రాశాను. ప్రతి ప్రోగ్రామ్ జస్ట్ ఇక్కడి నుంచి కాపీ చేసేసుకోవచ్చు. ఇక్కడ కాపీ ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. బేసిక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ రాశాను. అలాగే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో రాసాం. నిన్నటిదాకా ఒక 9 ప్రోగ్రామ్స్ ఏమో రాసాము. ఇప్పుడు అవును సార్. 11 దాకా రాసాం. ఎస్ సార్. 11 దాకా రాసాము. ఇవన్నీ కూడా పైన ప్రోగ్రామ్ పర్పస్ ఏందనేది రాసాము. ఏదైతే వీడియోలో డిస్కస్ చేసామో అవన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేస్తాను ఇక్కడ. సో ఎస్ సార్. మీరేం చేస్తారంటే ఈ గిithub లింక్‌ని ఓపెన్ చేసుకొని ఈ లాంగ్వేజ్ ఉంది కదా! ఈ లాంగ్వేజ్ దానికి మీరేం చేస్తారంటే జస్ట్ ఫాలో కొట్టుకోండి. ఈ గిithubని ఫాలో కొట్టుకుంటే మీకు ఆటోమేటిక్‌గా నేను అప్డేట్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఏమేమి అప్డేట్ అయినాయని. అదేలేండి సార్. డైలీ క్లాస్ అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చి నేను చెప్పిన ప్రోగ్రామ్స్‌ని మీరు కాపీ పేస్ట్ చేసేసుకోండి సింపుల్‌గా. ఓకే సార్. ఓకే. నేను ఈ లింక్ అనేది నీకు ఇప్పుడు షేర్ చేస్తాను నేను. ఆ ఓకే లింక్ సార్. ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా గిithubకి వెళ్ళిపోతారు. అక్కడ ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ నెంబర్స్ ప్రకారం మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. కొన్ని ప్రోగ్రామ్స్ మొత్తం అయిపోయిన తర్వాత నేను కొన్ని ప్రోగ్రామ్స్ విడిగా ఇస్తాను మీకు జిప్ చేసి. అంటే ఇదేంటంటే ఓన్లీ క్లాస్ చెప్పే ప్రోగ్రామ్స్ వరకు దీంట్లో పంపిస్తాను. ఓకే సార్. అలా కాకుండా క్లాస్ చెప్పనివి కొన్ని ఎడిషన్‌గా చేస్తా. ఎందుకంటే అన్ని క్లాసులు అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టైం పట్టుద్ది. అవును. ఓకే. నేను క్లాస్ అయిపోయాక వాట్సాప్ పంపిస్తాను. మేబీ ఇది లిటిల్ బిట్ ఆఫ్ లేట్ వాట్సాప్ ఓకే. క్లాస్ అయిపోయాక పంపిస్తాను. సో ఈరోజు మన ఓకే. ఏంటంటే లాస్ట్ మనం ఈ ఫర్ లూప్ మీద మనం చేసాం. ఫర్ లూప్ మీద మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. 11 ప్రోగ్రామ్స్ చేసాం మనం. ప్రైమ్ నెంబర్, మోడల్ 1, మోడల్ 2 చేసాం. ఈ రోజు ఏం చేద్దామంటే 2 నెంబర్ ప్యాటర్న్స్‌కి ప్రోగ్రామ్స్ రాద్దాము. అవి రాసాక ఇక్కడ పేస్ట్ చేసి మీకు గిట్‌లో పంపిస్తాను అన్నమాట. ఇక్కడ రాసేస్తాను. ఆ నెంబర్ ప్యాటర్న్ ఏందనేది నేను పైన కామెంట్‌లో చూపిస్తాను. /* పెట్టుకొని నాకు ఇలా కావాలి అనుకుందాం. లైక్ నేను కామెంట్ కూడా క్లోజ్ చేసేస్తా. ఇన్సైడ్ నాకు 1 అని కావాలి. అలానే 1, 2 అని కావాలి. 1, 2, 3 అని కావాలి. 1, 2, 3, 4 అని కావాలి. ఇలా నాకు ఎంత ఇస్తే అంతవరకు వెళ్ళాలి. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చూడగానే మనం ఏం అనాలిసిస్ చేయాలంటే ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. అంటే మనం ఇచ్చేది నెంబర్ ఆఫ్ రోస్ అనే లాజిక్ ఇస్తే ఈచ్ రోలోకి ఎంటర్ అయినప్పుడు ఆ రో యొక్క నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి మనకి ఇక్కడ బేసికల్గా ఏం అవసరం అవుతాయి ఈ ప్రోగ్రామ్ రాయడానికి? ఫస్ట్ n అనేది ఒకటి కావాలి. లూప్ తిరగటానికి i అనేది ఒకటి కావాలి. ఫర్ లూప్ అనగానే i కంపల్సరీ కావాలి. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? n అనే వాల్యూ తీసుకోవాలి. ఎంటర్ n వాల్యూ. ఈ n అనే వాల్యూని మనం స్కాన్ అప్ చేస్తాము. స్కాన్ అప్ చేసేటప్పుడు ఇంటీజర్ కాబట్టి %d %n తీసుకున్నాం. నౌ మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ రోస్ తిరగాలి. నెంబర్ ఆఫ్ రోస్ అంటున్నాం. అనగానే ఫర్ లూప్లో మనకి ఏం అర్థం అవ్వాలంటే i = 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. i వాల్యూ nకి సమానమైన దాకా తిరగాలి. i ++ అవుతూ ఉండాలి. అంటే ఒకటి ఫస్ట్ లాజిక్ ఏం రాసాము? ఈచ్ రోలోకి వెళ్తానికి రాసాము. మరి ఈచ్ రోలోకి వెళ్ళిన తర్వాత
ఫస్ట్ రోలోకి వస్తే ఒక ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలోకి వస్తే సెకండ్ 2 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి, థర్డ్ రోలోకి వెళ్తే 3 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. అంటే ఆ రో నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంకొక లూప్ తిరగడానికి j అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఫర్ j ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది కూడా j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i. i 1 అనుకో 1 టైమే తిరిగింది, i 2 అనుకో 2 టైమ్స్ తిరిగింది, i 3 అయితే 3 టైమ్స్ తిరిగింది, i n అయితే n టైమ్స్ తిరిగింది. ఇంకా బయటకు వచ్చేస్తాం. ఇక్కడ j ప్లస్ ప్లస్ అంటాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే printf మనకి ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవ్వాలి? పర్సంటేజ్ 3D అని పెడుతున్నా, 3D కాకుండా 2D పెడుతున్నా. 2D అంటే అర్థం ఏంటంటే 2 డిజిట్స్ వెడల్పు తీసుకోబడుతుంది. విడ్త్ 2 డిజిట్స్ అని అర్థం. ఇట్ సెట్స్ 2 డిజిట్స్ విడ్త్. మనం డెసిమల్స్ చూసామన్నా, ఇప్పుడు విడ్త్ చూస్తున్నాం. ఈ కామా పెట్టిన తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? j అనేది ప్రింట్ అవ్వాలి. దట్స్ ఫైన్. ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేద్దాం, ప్రింట్ అయిపోతుంది. అయితే ఒక రో కంప్లీట్ అయిన తర్వాత న్యూ లైన్ కావాలి కాబట్టి \n అనే ఒక ఎస్కేప్ సీక్వెన్స్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. దట్స్ ఫైన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. మనకి ఇక్కడ కన్సోల్లో n అనే వాల్యూని అడుగుతుంది. నేను 5 ఇచ్చా, 1 1 2 1 2 3 4 పెట్టించింది. నాకు ఇలా కాదండి, 1 2 2 3 3 4 4 అలా కావాలంటే ఇక్కడ j తీసేసి i పెడతాం. ఎందుకనంటే i ఏ రోలో ఉంటే ఆ నెంబరే రిపీట్ అయింది. i 1 అనుకో 1 ప్రింట్ అయింది, i 2 అనుకో 2 టైమ్స్ 2 ప్రింట్ అయింది, 3 అనుకో 3 టైమ్స్ 3 ప్రింట్ అయింది. సో దట్ ఈస్ ద లాజిక్. ఇక్కడ నేను ఏం చేస్తాను, n వాల్యూ 5 ఇచ్చా, 1 2 2 3 3 4 4 4 5 5 5. ఇవన్నీ కాదండి, నాకు ఇలా కాదు, ఒక యాస్ట్రిక్ ప్రింట్ అయితే చాలు అనుకుంటే దీన్ని కామెంట్స్లో పెట్టుకొని మనం కింద printf ఒక యాస్ట్రిక్ సింబల్ ఒక స్పేస్ ఇచ్చుకుందాం, పక్కన ఖాళీ కోసం యాస్ట్రిక్ ఖర్చుకొని రాకుండా. లెట్స్ వీ కెన్ రన్. ఐ గో విత్ 7 స్టార్స్ వచ్చేసినాయి మనకి. ఇలా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేసి ఈ కోడ్లో వేస్తాను, ఇది మళ్ళీ మీకు పంపించడానికి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే దీన్ని ఈ ప్యాటర్న్ చేసాం. ఈసారి నాకు నెక్స్ట్ ప్యాటర్న్ ఏంది, 1 2 3 4 1 2 3 1 2 దెన్ 1 రావాలి. ఇది నా వే. అప్పుడు ఏంది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏదైతే ఫర్ లూప్ రాసామో సేమ్ ఫర్ లూప్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి, బట్ లాజిక్ మారాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే n-1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకు n-1 అంటే మనం ఇలా ట్రావెల్ చేస్తే ఎడదాకా వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచే బిగిన్ అయ్యామనుకో ఇంకొకసారి ఈ లైన్ రిపీట్ అయింది. అలా కాకూడదు కాబట్టి n ఎంతైతే ఉందో దానికి ఒకటి తగ్గిన దగ్గర నుంచి బిగిన్ అవ్వాలని చెప్పాలి కాబట్టి n-1 అన్నాము. ఎంతకు సమానమైన దాకా తిరగాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1కి సమానమైన దాకా i మైనస్ మైనస్ అవుతూ రావాలి. ఇక్కడ ఈ లాజిక్ ఏం మార్చాల్సిన అవసరం లేదు, దట్ షుడ్ బి కామన్. ఇది ఒక్కటే మార్చాలి. సో ఫస్ట్ ఈ యాస్టిక్ ఇది కామెంట్లో పెడదాం, మనం నెంబర్ది రిలీజ్ చేసుకుందాం. ఫస్ట్ నెంబర్ చూడొచ్చు, అలానే యాస్టిక్ ఇది కూడా చూద్దాం మనం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ n వాల్యూ నేను 5 ఇచ్చాను. సో ఇప్పుడు 5 దాకా ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ డిక్రిమెంట్. అదే మీరు ఇక్కడ n ఇచ్చారనుకోండి, ఈ 5 అనేది 2 సార్లు వస్తామన్నమాట, అలా రాకుండా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని కామెంట్లో పెట్టేద్దాం. వీ కెన్ రిలీజ్ ద స్టార్స్. సో దిస్ ఈస్ ద 2 ఫర్ లూప్స్, నెస్టెడ్ ఫర్స్ ఉపయోగించి మనం ఇలా రాస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం 5 ఇస్తే ఇట్ షుడ్ బి వర్క్స్. సో మనం అనుకున్నాం ఇది ఫర్ లూప్ రాసే అన్ని వైల్లో రాయొచ్చు, కానీ వైల్లో కొన్ని ఫర్లో రాయలేమని. దీని వైల్ లూప్ కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, అది రాకపోతే నేను చెప్తాను. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. లెట్ us మూవ్ ఆన్ టు ద 13 ప్రోగ్రామ్స్ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్లో చేసాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అరైజ్ చేద్దాం మనం. సో అరైజ్ చేసిన తర్వాత గో టు స్విచ్ కేస్ చేద్దాం. ఎందుకు అరైజ్ చేసిన తర్వాత గో టు స్విచ్ కేస్ అని చెప్తున్నానంటే, ఆ స్విచ్ కేసులో మనం అరైస్ ఉపయోగించి కూడా మంచి ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ముందు అవి నేర్చుకుంటే ఆ తర్వాత మనం జంపింగ్ స్టేట్మెంట్స్ గో టు స్విచ్ కేసు నేర్చుకుందాం. ఆల్రెడీ బ్రేక్ కంటిన్యూ నేర్చుకున్నాము, ఇప్పుడు స్విచ్ కేసు బ్రేక్ నేర్చుకుంటాం అన్నమాట. తర్వాత ఫస్ట్ ఈరోజు అరైస్ అనే టాపిక్ వెళ్దాం. సో మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకునేటప్పుడు థియరిటికల్ పార్ట్ డిస్కస్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద అరైస్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ ఇప్పుడు ఇంకొద్దిగా క్లియర్గా వెళ్దాం. Array అంటే అర్థం ఏంటంటే a similar data type of information. What is the meant by array అంటే a similar data type information can be stored into
a single variable by changing ఏం మారుతూ ఉండాలి by changing subscript value సూపర్ స్క్రిప్ట్ వాల్యూ. సబ్స్క్రిప్ట్ అంటే ఏమి లేదు, ఏదైనా ఒక స్క్రిప్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 45 ఉంది, ఈ పైన 51 రాసాము కదా, దట్ ఈస్ ద సూపర్ స్క్రిప్ట్. అదే దాని కింద 51 రాసాము, దట్ ఈస్ ద సబ్స్క్రిప్ట్. అంటే దిస్ ఈజ్ ద మనం రాసిన స్క్రిప్ట్ అయితే ఈ స్క్రిప్ట్ పైన ఉంటే సూపర్ స్క్రిప్ట్ అంటాం, ఈ స్క్రిప్ట్ కింద అంటే సబ్స్క్రిప్ట్ అంటాం. ఇది మ్యాథమెటికల్లో ఇలా రాయడానికి పాసిబుల్ కాదు కాబట్టి మనం బుక్లో కానీ సిస్టంలో కానీ రాయడానికి దాన్ని ఎలా రాస్తామంటే x of 5 is equal to x of 1 plus x of 2 plus x of 3 plus x of 4 అని రాస్తాం. వాట్ ఈస్ ద మెంట్ బై x of 4 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే మీరు ఇన్సైడ్ బ్రాకెట్స్లో రాసామో దాన్ని సబ్స్క్రిప్ట్ ఆఫ్ ది ఆ యారే వేరియబుల్ అంటాం, అంటే దాని యొక్క ఇండెక్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏంది, ఎక్స్ ఆఫ్ 1లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఎక్స్ ఆఫ్ 2లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఎక్స్ ఆఫ్ 3లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఎక్స్ ఆఫ్ 4లో ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ మొత్తం కూడి మనం ఇంకొక ఎలిమెంట్ పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ద ఎక్స్ ఆఫ్ 5 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ ఈ ఈ మొత్తం కూడా ఒకే డేటాకి చెందినవి అయి ఉండాలి. ఇట్ షుడ్ బి సేమ్ డేటా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద సిమిలర్ డేటా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పానంట. So a single variable, what is the variable name is the x. Anywhere we can go, the variable name is the x, but what will be changed? The subscript will be changed. This is the subscript value. In mathematically you are writing this way, x of 5 is equal to x of 1 plus x of 2 plus x of 3. This type of notation you are writing, but this notation we cannot write in the programming. That's why we can follow the square brackets. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మనం రాసేదాన్ని ఏమంటామంటే సబ్స్క్రిప్ట్ ఆఫ్ ది వేరియబుల్ అని పిలుస్తాం అన్నమాట. అయితే ఇక్కడ అరేస్ నేర్చుకునేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకుంటే ద యారే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది, 0 నుంచి స్టార్ట్ అయ్యేది. మనకి n ఎలిమెంట్స్ కావాలంటే n is equal to n minus 1 in arrays. అరేస్లో ఎప్పుడు కూడా n equal to n minus 1 తీసుకుంటాం, బట్ స్ట్రింగ్స్ తీసుకునేటప్పుడు మటుకు n equal to n తీసుకుంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ అండ్ దిస్? అరేస్లో అంటే నెంబర్స్ ఫ్లోట్ కానీ ఇంట్ కానీ డబుల్ కానీ ఏదన్నా అరేస్ తీసుకుంటే n equal to n minus 1, నాకు 5 ఎలిమెంట్స్ కావాలి అంటే 4 చాలు. ఎందుకని 0 1 2 3 4 5 ఎలిమెంట్స్ అయిపోతాయి. బట్ స్ట్రింగ్స్ తీసుకునేటప్పుడు మటుకు n equal to n తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలంటే ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్ occupies null character. It occupies a null character. Null, it's not a visible. The null character symbol ఇలా చూపిస్తాము. Null, it's not visible, but it occupies the space. If you are not providing the n equal to n, if you are provide n equal to n minus 1, then automatically the last character should be omitted. అది మనకు కనపడదు, ఎందుకని అక్కడ నల్ కూర్చొని ఉంటుంది. ఆ నల్ కూర్చొని ఉండటం వల్ల ఆ నల్ అనే ఇన్ఫర్మేషన్ ఎంటీ కాబట్టి ఆ క్యారెక్టర్ మీద దాన్ని ఓవర్ రైట్ చేసింది. ఇది స్ట్రింగ్స్ కి బేసికల్ గా రూల్ అనమాట, అలా డిజైన్ చేశారు కాబట్టి the last character should occupy the null in strings. That's why we can take the strings n equal to n in numbers, either integers or float or double, whatever it may be other than strings. We can take n equal to n minus size of the elements. Okay, we can move how to declare the arrays. Arrays ni ela declare. ఈ arrays లో 2 types ఉంటాయి. వన్ వచ్చేసి మనకి వన్ డైమెన్షనల్ array అంటాం, అంటే వన్ వేనే ఉంటుంది, వన్ డైమెన్షనల్ arrays అంటాం. దీని ఎలా డిక్లరేషన్ చేస్తాం? డిక్లరేషన్ ఎలా చేస్తాం అంటే ఫస్ట్ సింటాక్స్ రాస్తాం. సింటాక్స్ నథింగ్ బట్ ఏ రూల్. సింటాక్స్ అంటే ఏం లేదు, మీరు ఇలా రాయాలి అని చెప్పడాన్ని సింటాక్స్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ ఏ రూల్. సో ఫస్ట్ డేటా టైప్, ఆ తర్వాత array name అండ్ సెమీకోలన్. లైక్ ఇంటీజర్ ఆఫ్ ఏ బ్రాకెట్స్ మధ్యన ఓ 10 అని ఇచ్చా అంటే ఇక్కడ ఏం చెప్పాలి మనం, దీని పక్కన కూడా బ్రాకెట్స్ లో size of array, how much elements you want to store in that array, we should specify to that. So this is the declaration of the array. If you want to declare more than one variable, then a of 10 comma b of 10 ఇలా డిక్లరేషన్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, జావాలో కానీ
C++లో కానీ నో నీడ్ ఆఫ్ టు ఇనిషియల్ సైజ్, బట్ సి లాంగ్వేజ్లో మటుకు కంపల్సరీ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా చేయలేమా, తర్వాత అసైన్ చేయలేమంటే ఎస్ ఇట్స్ పాసిబుల్, బట్ ఇవి కాదనమాట. మనకి మ్యాలాక్ అని, క్యాలాక్ అని, రీఅలొకేట్ అని చెప్పిన ఒక 3 మెమరీ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి డైనమికల్గా మెమరీని అలొకేట్ చేసే కెపాసిటీ సి లాంగ్వేజ్లో ఉంది, కానీ డైరెక్ట్గా అరేస్లో అయితే లేదు. అందుకని మనం కంపల్సరీ వెన్ ఎవర్ వీ నీడ్ టు డిక్లేర్ ఎన్ యారే వీ షుడ్ స్పెసిఫై హౌ మచ్ ఎలిమెంట్స్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ దట్ యారే అనేది మనం కంపల్సరీ చెప్పాలి. ఇఫ్ యు ఆర్ నాట్ స్పెసిఫైడ్ టు దట్ దెన్ ఎర్రర్ షుడ్ బి రైస్. ఇది సి లాంగ్వేజ్లో అనమాట. అదే C++లో కానీ జావాలో కానీ ఫస్ట్ ఎంటీ యారే తీసుకొని మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజుని మనం న్యూ డిక్లరేషన్ చేయొచ్చు. ఎలా అంటే ఇంటీజర్ ఆఫ్ ఏ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకొని ఆ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 10 అన్నామంటే 10 ఎలిమెంట్స్ మనకి అసైన్ అవుతుంది అనమాట. ఇది C++లో కానీ జావాలో కానీ ఈ అప్రోచ్లో అంటాం. బట్ సిలో పాసిబిలిటీ లేదు కాబట్టి వీ షుడ్ స్పెసిఫై ద సైజ్ ఆఫ్ ది యారే అండ్ వీ మస్ట్ గివ్ ద సైజ్ ఆఫ్ ది యారే. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డిక్లరేషన్ తర్వాత మనకి ఇనిషియలైజేషన్ ఆఫ్ ది యారే. ఇనిషియలైజేషన్ ఆఫ్ యారే, ఒకవేళ నీకు ముందుగానే ఎలిమెంట్స్ తెలుసు, అప్పుడు హౌ యూ కెన్ ఇనిషియలైజ్ దట్ యారే. ఇంటీజర్ ఆఫ్ ఏ ఆఫ్ 5 అని చెప్పి నాకు తెలుసు. సో ఐ వాంట్ టు గో విత్ బ్రేస్ బ్రాకెట్స్ మధ్యలోనే ఎంక్లోజ్ చేయాలి. 55, 14, 23, 34 అండ్ 56. దీస్ ఆర్ ఎలిమెంట్స్ ఐ ప్రొవైడ్. ఇప్పుడు ఇవి ఎట్లా స్టోర్ అవుతాయి మనకి? సో లెట్స్ ఎలా స్టోర్ అవుతాయో చెప్తాను. ఏ ఆఫ్ 0 అనే ఇండెక్స్లోకి వెళ్ళి 55 స్టోర్ అయింది. ఏ ఆఫ్ అనే 1 ఇండెక్స్లోకి వెళ్ళి 14 స్టోర్ అయింది. ఏ ఆఫ్ 2 అనే ఇండెక్స్లోకి వెళ్ళి 23 స్టోర్ అయింది. ఏ ఆఫ్ 3 అనే అరే ఇండెక్స్లోకి వెళ్ళి 34 స్టోర్ అయింది. అండ్ ఏ ఆఫ్ 4లోకి వెళ్ళి 56 స్టోర్ అయింది. దిస్ ఈస్ ద బేస్ అలొకేషన్ ఆఫ్ ది అరే ఎలిమెంట్స్. సో కాబట్టి ఇనిషియలైజేషన్ అంటే వాట్ ఈస్ ద మెంట్ బై ఇనిషియలైజేషన్ అంటే వెన్ ఐ టేక్ ద వేరియబుల్ ఇనిషియల్లీ ఐ విల్ ప్రొవైడ్ సమ్ వాల్యూ. ఇదేంటి ఓన్లీ డిక్లరేషన్, వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ వాల్యూస్, బట్ I know some values will be stored onto that array, then I will provide the values. That is called initialization of the arrays and పిలుస్తుంటాం. ఇది 1 dimensional part లో. అదే 2 dimensions అయితే ఎలా ఉంటుంది? ఫస్ట్ దాని మీద ప్రోగ్రామ్, దీని మీద ప్రోగ్రామ్ చేసి తర్వాత మనం కొద్దిగా నెక్స్ట్ స్టెప్స్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ నాకు 2 dimensional array, సెకండ్ పార్ట్ ఏమనుకున్నాం? 2 dimensional array. 2 dimensional or multi dimensional. 2 dimensional array అంటే అర్థం ఏంటంటే the combination of rows and columns is called a 2 dimensional array. So ఎలా? So for example, I write some simple diagram. So this is the this is the 0th row and first row and second row. And this is the 0th column, first column, second column. This intersect point will be considered as a 0, 0, and this will be considered 0, 1, 0, 2. Meaning of whenever enter the row number should be common and the column will be increased. That is the 2 dimensional nature జరిగేది. ఇక్కడ 1 ఉంది, 1, 0. And 1, 1 and 1, 2. What will be common? The 1 is the common, but the index will be reset and it should be increased. 0, 1, 2 increase, but 1 is the common. And 2, 0 and 2, 1 and 2, 2. This is the elements. So that's why 2 is the common, but what will be increased? 0, 1, 2. Whenever we can enter any row, how much columns is there, that columns we can increase. So this is the row and columns. That's why when you need to store the data, we should give the a of 10, 10. That is the 2 dimensional array, row size and column size. Syntax చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే data type, array name followed by the square bracket, row size bracket and open the bracket, column size. Both should be need to give.
like above. This is the declaration part. So if you need to initialization లో కూడా separate చెప్తాను మీకు. integer of a of 4 comma 4. I go with a of 4 and 4. ఇక్కడ a of 4 4 ఇచ్చినప్పుడు మీరు బ్రేస్ బ్రాకెట్స్ లో మీరేం కొంతమంది ఏం చెప్తుంటారంటే 1 2 3 అని ఇచ్చి 1 comma 2 comma 3 ఇచ్చి ఎంటర్ కొట్టేసి ఇక్కడ ఎంటర్ కొట్టేసి మీరు ఇక్కడ ఎంటర్ చేసే విధానం ఇలా చూపిస్తుంటారు. బట్ 4 comma 5 commas దిస్ ఈజ్ నాట్ రైట్. ఇలా ఇచ్చినంత మాత్రాన ఈ 3 ఫస్ట్ రోలోకి ఈ 3 సెకండ్ రోలోకి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ రో సైజ్ ఇచ్చాం కాబట్టి 1 2 3 4 5 should be stored onto the first row. Second 6 will be stored onto the second row first element. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ సైజ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ బెటర్ ప్రాక్టీస్. అప్పుడు మనకి ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే we go with 2 by 2. 2 by 2 అంటే 0 1 2 0 1 2 దట్స్ ఎనఫ్. ఓకే, నేను ఇవి కూడా చూపిస్తాను మీకు ప్రోగ్రామ్స్. సో we can move on to the programs. ఫస్ట్ ఒక 1 డైమెన్షన్ మీద ఒకటి చేద్దాం, తర్వాత 2 డైమెన్షన్ మీద చేద్దాం. సో నేను ఆన్లైన్ కంపైలర్లోనే రాస్తాను, ఆ తర్వాత మీకు దీన్ని మారుస్తాను, కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, you can remove this. I can remove this code also, no worries. We can write integer of a of 10. ఒక 10 ఎలిమెంట్స్ తీసుకోవాలి. దీన్ని కొద్దిగా డిఫరెంట్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తాను, printf నాకు n ఎలిమెంట్స్ కావాలి, n ఎంటర్ n వాల్యూస్. బట్ n అనేది ఎంత లోపు ఉండాలి, 10 లోపే ఉండాలి. బికాస్ ఆఫ్ ఐ గివెన్ ద 10 20 తీసుకుంటున్నాను, అందుకనే మాక్సిమం ఎన్ని నేర్చుకోవచ్చు అని లూప్స్ కోసం i లూప్ కావాలి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, లెట్ us రైట్ ద స్కానర్ %d కామా ampersand of n. దట్స్ ఫైన్. ఇప్పుడు అరే ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. printf ఎంటర్ %d ఎలిమెంట్స్. ఎందుకని నాకు ప్రాంప్ట్ తెలిసి ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలో, n ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని ముందుగానే చెప్తున్నా యూజర్కి. దెన్ ఐ స్టార్ట్ విత్ ఫర్ లూప్ i 0 i less than n వరకే వెళ్ళాలి, i++. దట్స్ ఫైన్. నౌ వీ నీడ్ టు రీడ్ %d కామా ampersand a of i. అంటే ఇండెక్స్ వైజ్గా ఏ ఫస్ట్ 0 తర్వాత 1 2 n దాకా రీడ్ చేసింది. ఆ తర్వాత ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయాలి, \n న్యూ లైన్ కోసం ద ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పని ప్రింట్ చేద్దాం. సో న్యూ లైన్ కాకుండా ఆ లైన్లోనే కంటిన్యూషన్ ప్రింట్ అయితే రాద్దాం. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఏదైతే ఫర్ లూప్ రాసామో అదే ఫర్ లూప్ రాస్తాము. బట్ కాకపోతే అక్కడ స్కాన్ అప్ చేసాము, ఇక్కడ దాన్ని అవుట్పుట్ ఇస్తాము. %2d 2 స్పేస్ల కోసం ఇస్తున్నాను, అండ్ కామా a of i సేమ్ స్టేట్మెంట్, ఒక్క స్కాన్ ఆఫ్ బదులు printf వాడతాం. నథింగ్ టు డిఫరెన్స్. we can run this program. Ask the n value, I go with 5 1 2 3 4 5. Now the element should be printed. Okay, now element should be printed. ఒకవేళ ఈ నెంబర్స్ ఒరిజినల్ గా రివర్స్ కూడా ప్రింట్ చేయాలంటే let us copy this for loop and paste it. ఇక్కడ the elements are in original order అని ఆర్డర్ రాసాము. ఇదే లైన్ మళ్ళీ కాపీ చేసుకుందాం. దిస్ లైన్ ఆల్సో షుడ్ బి కాపీ అండ్ బిలో. అండ్ ఆర్డర్కి వచ్చేసి రివర్స్ ఆర్డర్, అంటే ఎంట్రింగ్ రివర్స్ ఆర్డర్. ఇక్కడ ఏం చేస్తాము, i = n-1 దగ్గర నుంచి. ఎందుకని n = n-1 కాబట్టి i greater than or equal to 0, 0కు సమానమైన దాకా at the same time i మైనస్ అవుతూ రావాలి. So let us run this program. Now I go with 5 numbers 1 2 3 4 5. 5 ఇస్తే 5 పెట్టండి. మీరు ఆర్డర్లోనే ఇవ్వండి, ఎందుకంటే ఒరిజినల్ రివర్స్ అనేది నేను ఇంకా సార్టింగ్ టెక్నిక్స్ ఇంకా చెప్పలేదు మీకు. సో కాబట్టి మనం ఇచ్చేటప్పుడు ఆర్డర్లో ఇస్తే అది ఇచ్చిన ఆర్డర్ ఒరిజినల్గా ఎలా ఉంది, రివర్స్ ఉందని చూపించింది, కానీ వెయిట్ ప్రకారం చూపించదు. దానికి మళ్ళీ మనం సార్టింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి, అవి తర్వాత నేర్చుకుందాము. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా మీకు కాపీ పేస్ట్ చేసేస్తాను. అరేస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ కింద లెట్ us మూవ్ ఆన్ టు ద అరేస్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో దీన్ని కొద్దిగా డిఫరెంట్గా చేసి సెకండ్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత 2 డైమెన్షన్స్కి వెళ్దాం. ఓకే, ఏంటంటే చిన్న లాజికల్గా ఆలోచిద్దాం. ఇక్కడ నాకు n ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఆ n ఎలిమెంట్స్ యొక్క క్యుములేటివ్ టోటల్ కూడా కావాలి నాకు, అందుకని ఇనిషియల్ 0 తీసుకుంటున్నా. ఆ తర్వాత ఆ n ఎలిమెంట్స్ యొక్క యావరేజ్ కంటే పెద్ద నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, 5 నుండి అనేది కూడా చూపించాలి నాకు.
సో కాబట్టి ఫస్ట్ n తీసుకోవడం వరకు కామన్గా ఉండాలి, స్కాన్ఎఫ్ అనేది కామన్గా ఉండాలి. ఈ రిమైనింగ్ అంతా మనకు అవసరం లేదు. లెట్స్ వీ కెన్ చేంజ్ ద కోడ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆల్రెడీ 0 ఉంది సమ్లో. ఏ ఆఫ్ ఐ అంటే వైల్ రీడింగ్లోనే మనకి సమ్ అనేది వచ్చేస్తుంది. సో బయటకు వచ్చి ఏం చెప్తామంటే printf the above numbers సమ్ ఈజ్ అని చెప్పని పర్సంటేజ్ ఇచ్చి ఆ పక్కన సమ్ అనేది మనం ప్రింట్ చేసేస్తాం. ఆటోమేటిక్గా ఏమైపోద్ది, ఆ సమ్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, యావరేజ్ కావాలి. యావరేజ్ అంటే ఏం చేస్తాం, సో బేసికల్గా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్ ఎలిమెంట్స్ ఇస్తున్నాం కాబట్టి n అంటాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం, printf \n న్యూ లైన్ క్యారెక్టర్ రాసుకోండి, ఎందుకంటే నీట్గా ఎవ్రీ లైన్ షుడ్ బి న్యూ లైన్లో స్టార్ట్ అయింది. ఇక్కడ the above numbers average is percentage d closed quotation comma avg అని చెప్పని తీసుకున్నాం. ఆ పైన మనం ఆల్రెడీ వేరియబుల్స్ తీసేసుకున్నాం కాబట్టి దెన్ ఇప్పుడు నాకు జనరల్గా పైన దీనికంటే ముందు నేను ఏం చేస్తానంటే printf the given numbers are, మనం ఏదైతే నెంబర్స్ ఇచ్చామో the given numbers are అని చెప్పని ప్రింట్ చేద్దాం. The given numbers are అని చెప్పని what numbers we are taking, that numbers we can print. I equal to 0 నుంచి I less than n దాకా I plus plus. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి less than n అంటాం. printf percentage 3d అని చెప్పి తీసుకుంటాం, 3 స్పేసెస్తో ప్రింట్ అయితే what about the array is a of I అని చెప్పని తీసేసుకున్నాం. దట్స్ ఫైన్. ఇప్పుడు వరకు ఏమవుతుందంటే మనం ఇచ్చిన నెంబర్ ఇచ్చినట్టు ప్రింట్ అవుతున్నాయి, మనం ఇచ్చేటప్పుడే సమ్ చేసుకుంటుంది, ఆ తర్వాత యావరేజ్ కనుక్కుంటుంది, ఆ యావరేజ్ని ప్రింట్ చేస్తున్నాం, సమ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు నాకేంటంటే అబోవ్ యావరేజ్ నెంబర్స్ కావాలి. అయితే అన్ని తిరగాలి, అన్ని నెంబర్స్ని చెక్ చేయాలి. చెక్ చేసేటప్పుడు ఈ లైన్ ప్రింట్ అయ్యే ముందు కండిషన్ రాసుకుంటాం. ఏం రాస్తామంటే ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ యావరేజ్ అయితే దెన్ వీ కెన్ ప్రింట్, అదర్వైజ్ వీ డోంట్ ప్రింట్. అంటే అప్పుడు ఏమైంది, అబోవ్ నెంబర్ యావరేజ్ వస్తుంది, కింద ఇంకొక స్టేట్మెంట్ రాద్దాం, printf \n the above average numbers are అని చెప్పని ప్రింట్ చేద్దాం. అంటే which are above average కంటే ఎక్కువ అనేది. దట్స్ ఫైన్. లెట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. n వాల్యూ నాకు ఒక 5 ఎలిమెంట్స్ ఇస్తున్నాను, 1 2 3 4 5 ఇచ్చాను. 5 ప్రింట్ అయినాయి. టోటల్ సమ్ వచ్చేసి 15, యావరేజ్ 3 వచ్చింది. యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నాయి 4 5 అని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోడల్. ఒక ఫర్ లూప్లో ఇఫ్ను కూడా ఇంప్లిమెంట్ చేసి అరే ఫర్ విత్ ఇఫ్ కండిషన్ కూడా ఎలా వాడచ్చు అని తెలియటం కోసం. ఓకే, లెట్స్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి దీన్ని పేస్ట్ చేసుకుందాం. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ ఏం రాద్దామంటే 2 డైమెన్షనల్ యారేని ఎలా రీడ్ చేస్తాము, అది మల్టిపుల్ సైజులో ఎలా రాయొచ్చు అనేది చేద్దాం. ఓకే, సో ఇన్సైడ్ ఉన్న ప్రోగ్రామ్ అంతా తీసేసేద్దాము. ఫస్ట్ ఇంతవరకు తీసేద్దాము. తీసేసి ఇక్కడ ఇంటీజర్ ఆఫ్ నాకు ఒక మ్యాట్రిక్స్ కావాలి, మ్యాట్. నేను సేఫ్ సైడ్ 5x5 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నా మ్యాక్సిమం లిమిట్ 5x5. అయితే నేను రోని కాలమ్ని రీడ్ చేస్తాను కీబోర్డ్ నుంచి. ఫర్ లూప్ అనగానే 2 ఐజే అనేది 2 ఫర్ లూప్ 2 కావాలి, ఎందుకని రోస్ అండ్ కాలమ్స్ ఉన్నప్పుడు 2 ఫర్ లూప్స్ కంపల్సరీ కావాలి. కాబట్టి ఇందాక మనం మ్యాట్రిక్స్ టైప్లే నెంబర్ ప్యాటర్న్ ప్రింట్ చేసేటప్పుడు కూడా 2 తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంటర్ రో అండ్ కాలమ్ వాల్యూస్. మనకు రో అండ్ కాలమ్ వాల్యూస్ కావాలి. ఇప్పుడు నేను 5x5 మ్యాట్రిక్స్ అనేది నాకు మ్యాక్సిమం. సో స్కాన్ఎఫ్ %d అండ్ %d comma ampersand of n r comma ampersand of c, number of rows, number of columns. Now మనం ఏం చేయాలి, ఇప్పుడు printf enter %d into %d మ్యాట్రిక్స్ వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్తున్నా. r comma c వాల్యూస్ అక్కడ ప్రింట్ అవుతాయి. అంటే నీట్గా ఫార్మేషన్ చేస్తున్నాను నేను. ఫర్ i equal to 0, i less than number of rows, i plus plus. ఫస్ట్ ఏంది రోస్ కోసం, ఆ తర్వాత ఏం చేయాలి కాలమ్స్. ఈచ్ రోలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్సే మనం రీడ్ చేయాలి, లెస్ దెన్ కాలమ్ అండ్ j ప్లస్ ప్లస్. దట్స్ ఫైన్. ఇప్పుడు రీడ్ చేయటం కాబట్టి %d ampersand
ఏ ఆఫ్ ఐజే అంటే ఐ కామన్గా ఉంటుంది, జే ఇంక్రిమెంట్ అవుతుంటుంది. జే కండిషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిద్దో మళ్ళీ పైకి వెళ్ళిద్ది, ఐ ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ జే జీరోకి వచ్చింది. సెకండ్ రోలో మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇది మ్యాట్రిక్ మొత్తాన్ని రీడ్ చేయటానికి, అది ఎంత సైజు మ్యాట్రిక్ అయినా పర్లేదు. సో ప్రింట్ \n ద మ్యాట్రిక్స్ ఈజ్ అని మళ్ళీ \n పెడుతున్నా కింద లైన్లో నీట్గా ప్రింట్ అవ్వడానికి. లెట్ us పేస్ట్ ద అబోవ్ లైన్. ఇక్కడ scanf బదులు printf అని వాడతాం. అయితే నేను ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు 3D అని వాడుతున్నాను, మధ్యలో యాంపర్సెంట్ తీసేస్తాను. అయితే ఈచ్ రో తర్వాత మనకి ఎప్పుడూ కూడా ఈ ఎక్స్ట్రా రౌండ్ బ్రాకెట్ ఎందుకు వచ్చింది. ఓకే, ఈచ్ రో తర్వాత మనకి ఏం జరగాలంటే ఇక్కడ బ్రాకెట్ క్లోజ్. ఓకే, దట్స్ ఫైన్. ఈచ్ రో తర్వాత న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి, టేబుల్ లా కనపడాలి కాబట్టి \n వాడుకుంటాం. దట్స్ ఫైన్. we can run the program. So something error. What about that? Scan of a %d, scan of %d ampersand of a ij తీసుకున్నాము, %d ampersand of r తీసుకున్నాము, i = 0, i <, i plus per j = 0, j <. scan of రాసాము, ampersand a of ij కూడా రాసాము. దట్స్ ఫైన్. ఈ బ్రాకెట్ అయిపోయింది, ఈ బ్రాకెట్ అయిపోయింది. ఇక్కడ రౌండ్ బ్రాకెట్ మిస్ అయిపోయింది. దట్స్ ఫైన్. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్. సమ్ మోర్ మిస్టేక్. ampersand a of ij scan of దగ్గర ఇక్కడ ఏమన్నా స్పెల్ తప్పు రాసామా? సో scan of అన్నాం, j = 0, j <c, j ++ ampersand a of ij. దట్స్ ఫైన్, కరెక్ట్. Where we are doing a mistake, scan of %d closure quotation ampersand a of ij. That's fine. We can export. Not each undeclared identifier reported once the function is appears. పైన మనం mat అని పెట్టాం. సారీ, మనం ఇప్పుడు ఎక్కడ ఏ వాడామో అక్కడ మనం mat అని పెట్టాలి. డోంట్ యూజ్ ద ఏ, బికాస్ ఆఫ్ నేను డిక్లరేషన్ చేసింది mat, కిందకి వచ్చాం ఏ అని వాడితే how it will be execute. That's why. Okay, let us go with the 2x2. Okay, 1 2 3 4. It's printed 2x2 matrix. I executed one more time and I give the 3x3. 1 2 3 4 5 6. Now 7 8 9. 3x3 matrix will be printed. నేను ఇప్పుడు 4x3 matrix తీసుకుంటాం. I want to go with 4x3 matrix. 12 numbers ఇవ్వాలి. 1 2 3 4 4 3 2 1 1 2 3 4. automatically 12 numbers వచ్చేసాయి. చూడండి, 4x3 4 3 4 rows 3 columns 4x3. సో అలా మనం ఈ ప్రోగ్రామ్ తోటి మల్టిపుల్ టైప్ ఆఫ్ అరేస్ని మనం రీడ్ చేయొచ్చు. ఓకే, కాపీ చేసేస్తున్నా, దీన్ని కూడా పేస్ట్ చేసేస్తాం. సో ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఈ 3 ప్లస్ ఇవొక 2 ప్రోగ్రామ్స్ రాసాము, ఈ 5 ప్రోగ్రామ్స్. అలానే నేను అన్సాల్వ్డ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ నేమ్స్ కొన్ని ప్రోగ్రామ్స్ రాసి అవి కూడా ఈరోజు క్లాస్కి అప్డేట్ చేస్తాను. సో అవి మీరు చూసి ప్రాక్టీస్ చేయండి, నోట్ చేసుకోండి. ఇంతవరకు చేసినవన్నీ ల్యాబ్ చూపించాను, కొన్ని నేను చేసినవి అటాచ్ చేస్తాను వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, నేను సమ్ మోర్ ప్రోగ్రామ్స్ గిట్లోకి పుష్ చేస్తాను ఇప్పుడు, వీటికి ఎగ్జాంపుల్స్గా, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ రికార్డింగ్ ఓకే సార్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తాను. మీకు ఈ లూప్స్లో ఏదైనా నాకు అర్థం కాకపోయినా, ఏదైనా ప్రోగ్రామ్ మీకు రాకపోయినా నాకు పోస్ట్ చేయండి, నేను నీట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, బాయ్ ఆల్.